హాయ్ ఫ్రెండ్స్. గూగుల్ పేలో కూడా మనకి పర్సనల్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గూగుల్ పే మనకి పర్సనల్‌గా అప్రూవ్ చేయట్లేదు. ఇది లెండింగ్ పార్ట్నర్స్ మీద డిపెండ్ అయ్యి వస్తుంది. మన ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని మన ఏ లెండింగ్ పార్ట్నర్‌కి సూటబుల్లో ఆళ్ళైతే మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 10,000 నుంచి స్టార్టింగ్ ఉంది. మాక్సిమం మన ఎలిజిబిలిటీని బట్టి లోన్ అమౌంట్‌ని అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా 11% నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమమ్ 6 మంత్స్ అయితే టెన్యూర్ పెట్టుకొని మన ఈఎంఐస్ రూపంలో లోన్ అయితే రీపేమెంట్ చేయొచ్చు. ఈ పర్సనల్ లోన్స్ ఎవరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్నారో అందరూ కూడా ఇన్ టైమ్‌లో పే చేసేలా చూడండి. లేదంటే ఇంట్రెస్ట్‌తో పాటు చాలా పెనాల్టీస్, చార్జెస్ అయితే భరించాల్సి ఉంటుంది. సో, మీరు కరెక్ట్ టైమ్‌లో మీరు రీపేమెంట్ చేయగలము అనుకుంటే మాత్రమే ఈ లోన్స్ మీద అయితే డిపెండ్ అవ్వండి. ఇంకా గూగుల్ పేలో లోన్ ప్రొవైడ్ చేసే వీళ్ళ పార్ట్నర్ బ్రాండ్స్ అయితే ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. వీటి గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ప్లే స్టోర్‌లోకి వెళ్లి గూగుల్ పే అప్లికేషన్ అయితే అప్డేట్ చేసుకొని లోన్‌కి ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ చేసి కాస్త కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ పర్సనల్ లోన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ పర్సనల్ లోన్ ఆప్షన్ రాకపోతే కింద చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని సిబిల్ స్కోర్ చెక్ చేయండి. నెక్స్ట్ మనకి పర్సనల్ లోన్ అనేది కొన్ని డేస్‌లో యాక్టివేట్ అవుతుంది. సింపుల్‌గా అప్లై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ అండ్ ఐ అగ్రీ క్లిక్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. నెక్స్ట్ మీకు ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయండి. మీ పిన్ కోడ్ అడుగుతుంది, ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేయండి. ప్రెజెంట్ మీరు ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్‌లో ఉండి మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి. సో దట్ మనకి లొకేషన్ పర్మిషన్ కూడా తీసుకుంటారు. నెక్స్ట్ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఫుల్ నేమ్ యాస్ పర్ పాన్, అలాగే 10 డిజిట్ పాన్ కార్డ్ నంబర్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. మీరు సాలరీ పర్సనా లేదా బిజినెస్ చేస్తున్నారా అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ బిజినెస్ చేస్తే ఎంత ఇన్‌కమ్ వస్తుంది, లేదా సాలరీ అయితే ఎంత వస్తుంది మంత్లీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ జెండర్ మేలా, ఫీమేలా, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ పాన్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో అదే ఎంటర్ చేయండి. మీ హోమ్ అడ్రెస్ అనేది మీకు ఇక్కడ చూజ్ అడ్రెస్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకొని మీ కరెంట్ అడ్రెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ లొకేషన్ పర్మిషన్ యాక్టివేట్ చేస్తే మీకు అడ్రెస్ అనేది చూజ్ చేసుకుంటారు. అందుకే మీరు మీ ఇంటి అడ్రెస్ దగ్గర ఉండి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి. సో దట్ మీకు ఇక్కడ మీ రెసిడెన్షియల్ టైప్ అడుగుతుంది. ఓనర్ రెంటెడ్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. మాక్సిమం ఓన్ పెట్టండి. ఓన్ ఉంటే సో అప్పుడు మనకి లోన్ అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. నెక్స్ట్ హౌ లాంగ్ యూ లివ్డ్ అంటే మీరు ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏం బిజినెస్ చేస్తారనే బిజినెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఎలిజిబిలిటీ అయితే గనక మీకు లోన్ ఎంత అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ 10,000 తీసుకోవచ్చు. మాక్సిమం 8,00,000 వరకు తీసుకోవచ్చు. ఇది కూడా మనకి మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు లోన్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ స్లైడర్‌ని మనం ఇలా అడ్జస్ట్ చేస్తే మనం స్లైడర్‌ని అడ్జస్ట్ చేసుకొని అమౌంట్ అయితే తీసుకోవచ్చు. డిజైర్డ్ లోన్ అమౌంట్. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనం ఎక్కువ అమౌంట్ లోన్ సెలెక్ట్ చేస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో, మీకు ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి యాక్సెప్ట్ చేయండి. జస్ట్ 90 సెకండ్స్ అయితే వెయిట్ చేస్తారు. వీళ్ళ లెండింగ్ పార్ట్నర్స్ చెప్పాను కదా! ఆ లెండింగ్ పార్ట్నర్స్‌తో మీ ప్రొఫైల్ అనేది వెరిఫై చెక్ చేస్తారు. మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు. మీరు అంత అమౌంట్‌కి ఎలిజిబులా కాదనేది. ఒకవేళ డిస్‌క్వాలిఫై అయితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే గనక ఈ విధంగా ఈఎంఐస్ అండ్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటి ఎంత పడుతుందనేది ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. లోన్ ఎంత కావాలో అంత మాక్సిమం పెట్టుకున్నాను నేను. సో, 1,25,000కి ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. అండ్ లోన్ టెన్యూర్ వచ్చేసి 18 మంత్స్ అయితే పెట్టాను. దీని స్లైడర్‌ని అడ్జస్ట్ చేసామనుకోండి మనం 6 మంత్స్ నుంచి 18 మంత్స్ వరకు కూడా పెట్టొచ్చు. సో, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,25,000 పెట్టాను కదా! దీనికి గాను ఫీస్ అండ్ టాక్సెస్ వచ్చేసి 4,425 రూపీస్ పడుతుంది. మీరు ఎంతమంది అయితే సెలెక్ట్ చేస్తారో దానికి తగ్గట్టు ఫీస్ అండ్ చార్జెస్ అయితే చేంజ్ అవుతాయి. ఆల్సో ఈ లోన్ అమౌంట్ అండ్ చార్జెస్ ఏదైతే ఉన్నాయో మీ సిబిల్ స్కోర్‌ని బట్టి కూడా చేంజ్ అవుతుంటుంది. చార్జెస్ తగ్గే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ మనం ఎంత రిసీవ్ అవుతున్నాం అనేది ఇక్కడ చూడొచ్చు. 1,25,000 నేను లోన్ అమౌంట్ పెడితే నాకు బ్యాంక్ అకౌంట్‌లోకి రిసీవ్ అయ్యేది 1,20,000 రిసీవ్ అవుతుంది. సో, మిగిలినంత చార్జెస్‌లో కట్ అయిపోతుంది. ఓకే. ఇంకా 18 మంత్స్ టెన్యూర్ పెట్టాను. అంటే నంబర్ ఆఫ్ ఈఎంఐస్ 18 మంత్స్ పే చేయాలి. మంత్లీ ఈఎంఐ 8,095 రూపీస్ పే చేయాలి. ఇంకా మనీ పే బ్యాక్ అంటే మన రిటర్న్‌లో ఎంత పే చేస్తున్నాం అనేది క్లియర్‌గా ఇక్కడ చూడొచ్చు. 1,25,000 తీసుకుంటే ఇక్కడ 1,45,710 రూపీస్ అయితే రిటర్న్ పే చేస్తున్నామనమాట 18 మంత్స్‌కి గాను. ఓకే. ఇదంతా క్లియర్‌గా చెక్ చేసుకోండి ఒకసారి. క్రాస్ చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే మాత్రమే ఇక్కడ కన్ఫర్మ్ లోన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. సో, ఇలా కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. సో, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు లోన్ అమౌంట్ అనేది మీ అకౌంట్‌లోకి వితిన్ 1 అవర్‌లో క్రెడిట్ అయిపోతుంది. మాక్సిమం ఇన్‌స్టంట్‌గా క్రెడిట్ అయిపోతుంది. ఒకవేళ మీరు గనక ఈఎంఐస్ ఏవైనా మిస్ చేస్తే లేట్ పేమెంట్ చార్జెస్ అయితే ఉంటాయి. అలాగే ప్రీ పేమెంట్ చేయాలన్నా గాని లోన్‌ని ప్రీ పేమెంట్ కూడా చేసేసుకోవచ్చు.
దానికి కూడా ఫోర్స్ క్లోజ్ ఆప్షన్ కూడా ఉంది. సో, అలాంటివి కూడా చేయొచ్చు. ఇదే కాదు మన ఛానెల్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.